నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్య రామ్ గారు. రామ్ గారు నమస్తే అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వడివడిగా వేస్తుంది. సో దీనికి సంబంధించి వస్తున్న సమాచారంలో ఎవరైతే విఆర్ఎస్ కి అర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ విఆర్ఎస్ కి అప్లై చేసేసుకోండి అంటూ మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటూ వార్త. వాస్తవమేనా? ఆ వివరాలు ఒకసారి చెప్తారా? వాస్తవమే. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గత 4 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని ఎదుర్కోలేక ప్రభుత్వం దొడ్డిదారిన విఆర్ఎస్ తీసుకొచ్చింది. స్టీల్ ప్లాంట్ లో కేవలం 12,300 మంది ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు మరో 14,000 మంది ఉన్నారు. వీరందరూ పనిచేసినప్పటికీ కూడా కొన్ని సెక్షన్స్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఖాళీ అయిపోయినాయి. గత 5 సంవత్సరాలుగా మ్యాన్ పవర్ రిక్రూట్ చేయడం లేదు. మనుషులు లేకుండా స్టీల్ ఇండస్ట్రీ అనేది ముందుకు పోదు. ఎవరైతే ఇప్పుడు సేల్ చైర్మన్ ఉన్నారో అరవింద్ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్ లో ప్రపంచంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి అయింది, మనం ఒక కుగ్రామంలో కూర్చొని ప్రపంచాన్ని శాసించవచ్చు అని చెప్పేసి అంటున్నప్పటికీ స్టీల్ ఇండస్ట్రీ అంత టెక్నాలజీ డెవలప్ కాలేదు, ఇంకా లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పారు. దీని అర్థం ఏంటంటే వితౌట్ మ్యాన్ పవర్ మనం స్టీల్ ప్రొడ్యూస్ చేయలేము. స్టీల్ ప్లాంట్లు ఇప్పుడు 2 బ్లాస్ట్ ఫర్నెస్లు నడుస్తూ ఉన్నాయి, 3వది ఖాళీగా ఉంది. 2 నడిపినా మ్యాన్ పవర్ సరిపోవడం లేదు. 3వది కూడా జూన్ నుంచి నడుపుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత దుర్మార్గంగా ఒక విఆర్ఎస్ సర్కులర్ ఇచ్చి ఉద్యోగులందరూ కూడా బయట పంపించాలనుకోవటం దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సార్, మరి ముఖ్యంగా మీరంతా ఇప్పుడు కలకట్టాలో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక మీటింగ్ లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లారు అని కూడా తెలుస్తోంది. ఒకసారి మీటింగ్ వివరాలు చెప్తారా? స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఐటి అఫిలియేటెడ్ సంఘం ఇది. బొకారో, బిలాయ్, రూర్కెలా, శాలం, దుర్గాపూర్, ఎలా స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇట్లా మొత్తం భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ కర్మాగారాలు అన్నింటిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ఇప్పుడు ఈ హాల్లో ఉన్నారు. వీరంతా కూడా స్టీల్ ఎడల భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని, అదే సందర్భంగా 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలి భారతదేశానికి అవసరాలకని చెప్పేసి ఓ డిపిఆర్ గతంలో తయారు చేశారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా 150 మిలియన్ టన్నులు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంది భారతదేశంలో, అది ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ. అంటే మనం అనుకున్న బైబిల్ ప్రకారం ఇంకా 6 సంవత్సరాల్లో 150 మిలియన్ టన్నులు అనేది జరిగే పని కాదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థ అమ్మేస్తా ఉంటా ఉన్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉంటా ఉన్నారు. ఇంకా 150 మిలియన్ టన్నులు అదనంగా ఉత్పత్తి చేయాలంటే అవసరం భారతదేశానికి ఉన్నా వారు కావాలంటే ఎక్కడైనా స్టీల్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు భారతదేశంలో. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని చెప్పేసి ఎందుకంటా ఉన్నారు? ఒక పక్క సెయిల్ ఇందాక మనం అనుకున్న యూనిట్స్ లో 1,00,000 కోట్లు పెట్టి ఎక్స్పాండ్కి వెళ్తా ఉంటా ఉన్నారు. ఇదే ప్రభుత్వం ఒక పక్క 1,00,000 కోట్లు పెట్టి సెయిల్ ఎక్స్పాండ్ చేస్తా ఉంటుంది, రెండో పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతారంటా ఉంది. ఇది దుర్మార్గం. ఇది ప్రైవేట్ పెట్టుబడిదారులు పెంచడం కోసం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఆల్ ఇండియా సిఐటి జనరల్ సెక్రటరీ తపన్ సేన్ గారు, అలాగే ఆల్ ఇండియా స్టీల్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ లలిత్ మిషన్ లలిత్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. అన్ని యూనిట్స్ నుంచి కూడా లీడర్స్ ఉన్నారు. ఈ చర్చ నడుస్తూ ఉంది. అలాగే మైన్స్ ఏవైతే ఉన్నాయో సేల్, మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మైన్స్ లేవు, మైన్స్ కావాలని గొడవ చేస్తా ఉన్నాం. సేల్ ప్లాంట్స్ అన్నిటి కూడా మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ ని ఎండిఓ పేరిట, మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ అనే పేరిట ఆదాయాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది. సార్, విశాఖ ఉక్కుకి ఒక చరిత్ర ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చిన్నప్పటి నుంచి చదువుకున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇంత చరిత్ర ఉన్నా, లేకపోతే ఇంత ఒక రకంగా చెప్పాలంటే దేశమంతా కూడా ఉక్కు స్టీల్ ప్లాంట్ అని అంటే మనం విశాఖ వైపే చూస్తుంటాం. అలాంటి విశాఖకు సంబంధించి ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు దీన్ని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం? ఏం చెప్తారు మీరు? భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ భారత ప్రభుత్వాన్ని గలుసుగా భావిస్తూ ఉన్నారు. అందరికన్నా ఆఖరిని పుట్టినటువంటి యంగెస్ట్ స్టీల్ ప్లాంట్, టెక్నాలజీలో నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కంటే కూడా అధునాతనమైన మ్యాన్ పవర్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ ని కావాలని చెప్పేసి అమ్మాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోడ్వే హైవేస్ తో కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్, అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ తో కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వేస్తో కనెక్ట్ ఉన్న స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీవేతో కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్. ఇలా 4 రకాల కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఏదీ లేదు. పైపెచ్చి 5వది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 20,000 ఎకరాల భూభాగం ఉన్నది. అది కూడా ఒక కాస్మోపాలిటన్ సిటీ విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్నది. కాబట్టి ఈ భూభాగం మీద ఈ తాలూకా లాజిస్టిక్ మీద కన్నేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి తలొగ్గుతా ఉన్నారు పాలకులు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 ఏళ్ల క్రితం అదే ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టారు ప్రధానమంత్రి మోడీ గారు. అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు, ఒక మాట కూడా. ఇప్పుడు మరలా 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు మారారు, అదే గ్రౌండ్, అదే మోడీ గారు, అదే ఏరియా, అదే ప్రజలు. కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాట్లాడిన మీటింగ్లు కూడా ఆయన ఒక మాట కూడా మాట్లాడకపోవడం ఉంది శోచనీయం. ఈ తెలుగు ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న కర్మాగారం ఇది. 32 మంది బలిదానంతో వచ్చిన కర్మాగారం ఇది. 16,500 మంది భూ నిర్వాసులు అయిపోతే వచ్చిన కర్మాగారం ఇది. 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, 7 కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి విశాఖ ఆంధ్రులకని 50 ఏళ్ల క్రితం కొట్లాడి తెచ్చుకున్న కర్మాగారం ఇది. దీన్ని చంపేస్తానంటే తెలుగు వాళ్ళు ఎవరు చూస్తానికి సిద్ధంగా లేరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్ రామ్ గారు, ముఖ్యంగా ఇంతకుముందు మీరు అన్నట్టు విశాఖ ఉక్కుకి సంబంధించి పోరాటం జరుగుతున్నప్పుడు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏకీభవించారు. ఖచ్చితంగా ప్రైవేటీకరణ దిశగా ముందుకు అడుగులు వెయ్యనివ్వము అంటూ కూడా మీతో కలిసి ఆయన ఉద్యమంలో పాల్గొన్నట్టుగా కూడా చూసాము. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటారు? ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం రిక్వెస్ట్ చూసినట్టుగా కూడా కనబడలేదు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అమ్మా. భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల్లో హైయెస్ట్ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి హైయెస్ట్ ఇన్కమ్ చూస్తే అది ఫస్ట్ ప్లేస్ లో గాజువాక ఉంటుంది. అదే గాజువాకలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అక్కడ పల్లా శ్రీనివాస్ గారిని, ఇక్కడ భరత్ గారిని గెలిపించండి, స్టీల్ ప్లాంట్ కోసం నేను చూసుకుంటానని వారు చెప్పారు. చాలా సంతోషించాం. అదే విధంగా పల్లా శ్రీనివాస్ గారిని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ 95,000 మెజారిటీతో గాజువాక ప్రజలు గెలిపించడం జరిగింది. భరత్ గారిని 5 లక్షల మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మొన్న జరిగిన మీటింగ్ లో ఒక మాట కూడా మాట్లాడకపోవడం అందరినీ బాధిస్తా ఉంది. అదే సందర్భంలో వారు ఏం చెప్తా ఉన్నారంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, పల్లా శ్రీనివాస్ గారు, భరత్ గారు అందరూ చెప్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకపోవచ్చు, కానీ స్టీల్ ప్లాంట్ నిలువునా చచ్చిపోతా ఉంది ఇప్పుడు. ఎందుకంటే దానికి కావాలని ఆర్థిక వనరులు లేవు, 4 మాసాల నుంచి జీతాలు లేవు ఉద్యోగులకి. గడిచిన నెలలో 2,000 కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలో వ్యాపారం చేసి 2,000 కోట్ల రూపాయల నుంచి 360 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపాయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాయి. కానీ దాంట్లో 90 కోట్లు ఇస్తే జీతాలు వస్తాయి ఉద్యోగులకి నెలకి. కానీ జీతాలు మటుకు ఇవ్వలేదు. సంక్రాంతికి జీతాలు లేవు, అంతకుముందు క్రిస్మస్ జీతాలు లేవు, దసరా జీతాలు లేవు. జీతాలు లేకుండా భయపెట్టి పొమ్మన కంటే పొగబెట్టినట్టు వీఆర్ఎస్ రూపంలో బయట పంపించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది. ఈ దుర్నీతిని ప్రశ్నించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న సంక్రాంతి రోజున మాట్లాడుతూ అందరికీ కూడా ఫోన్ కాల్స్ వచ్చింది, నాకు కూడా ఫోన్ కాల్ వచ్చింది. తెలుగోళ్ళకి అత్యంత ప్రతిష్టాత్మక పండుగ సంక్రాంతి పండుగ, మీరు చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి, హ్యాపీగా జరుపుకోండి అని చెప్పారు. కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ దాని చుట్టుపక్కల ప్రజలు కానీ ఎవరు కూడా సంక్రాంతిని జరుపుకోవడానికి వారు కష్టపడిన కూలి డబ్బులు కూడా ఏమైనా పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రశ్నించాలని ప్రభుత్వం ప్రశ్నించట్లేదు, బాధపడతా ఉంది. అండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తాము అని చెబుతున్న నేపథ్యంలోనే అనకాపల్లిలోనే కొత్త స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అది కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. మీ స్పందన ఏంటి దానికి సంబంధించి? దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలమ్మా. ఎందుకంటే కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి బైఫర్కేషన్ లో ఒక విధానం రాసుకున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కడపలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి అక్కడ భూమి కూడా ఉన్నది. ఆ భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన దానికి ముందు చేశారు, మరలాది కూడా చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి అక్కడ శంకుస్థాపన చేసి దాని జోలికి పోకుండా రాత్రి నక్కపల్లిలో వేరే ఒక ప్రాంతాన్ని వేరే పర్సన్ కోసం తీసుకున్న ప్రాంతాన్ని మెటల్ ద్వారా మేము పరిశ్రమ పెడతామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ అనేది సరిగా లేదు. ఆ రా మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలంటే కిరణ్ డోల్ బడ్జెట్ నుంచి రావాలి. అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ ఉన్న ప్రభుత్వం నక్కపల్లిలో ఉన్న మెటల్ స్టీల్ ప్లాంట్కి ఎక్కడి నుంచి రా మెటీరియల్ ఇస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీళ్లు లేక సొంత కాలం తవ్వుకుంది.
ఇప్పుడు కూడా 2 రిజర్వాయర్లు పెట్టుకుని అక్కడి నుంచి వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ వాటర్ లేదు. అంటే స్టీల్ ప్లాంట్ వాటర్ అరేంజ్ చేయాలి ప్రభుత్వం, పవర్ అరేంజ్ చేయాలి, రైల్వే లైన్లు అరేంజ్ చేయాలి, మన అలాగే పోర్ట్ అరేంజ్ చేయాలి. ఇది చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదు? నక్కపల్లిలో కట్టల స్టీల్ ప్లాంట్ కోసం రా మెటీరియల్ గ్యారంటీ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు కోరారు. మేమంతా చూసాం సభలో. కానీ 50 సంవత్సరాల నుంచి ఉన్న స్టీల్ ప్లాంట్, 40 సంవత్సరాలు నడుతున్న స్టీల్ ప్లాంట్, 54,000 కోట్ల రూపాయలని ట్యాక్సులు కట్టిన ఏకైక స్టీల్ ప్లాంట్ భారతదేశంలో విశాఖ ఉక్కు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. అటువంటి స్టీల్ ప్లాంట్ 4 దశాబ్దం స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ గ్యారంటీ చేయకుండా పక్కనే బళ్ళెల్లో స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది అత్యంత శోచనీయం. ఆ జిల్లాలో అక్కర్లేదు, రాష్ట్రంలో మరొక విడుగుబడి ప్రాంతంలో పెడితే 2 పోటాపోటీగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సార్, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నష్టాలలో కూరుకుపోయింది, దాన్ని నడపడం కష్టంగా ఉంది కాబట్టి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం అంటూ కూడా మనం చూస్తున్న నేపథ్యంలో మరి కర్ణాటకలో ఉన్న స్టీల్ ప్లాంట్ కంప్లీట్ అంటే దానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిధులు ఎక్కడి నుంచి మంజూరు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఆ దిశగా ఎప్పుడైనా ఆలోచించారా, మాట్లాడారా? ఇది ఖచ్చితంగా అవాస్తవమ్మా. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు రాలేదు. 2021 జనవరి 26 అందరూ రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉంటే జనవరి 27వ తారీఖున కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వారు కూర్చొని నిర్ణయం చేసి స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి 100%. ఆ సంవత్సరం 21-22 ఆర్థిక సంవత్సరంలో 940 కోట్ల రూపాయల అక్షరాల నెట్ ప్రాఫిట్ వచ్చింది ఈ కంపెనీకి. కాదని చెప్పమనండి ప్రభుత్వాన్ని, కాదని చెప్పమనండి ఎకనామిక్ అఫైర్స్ కమిటీని. ఆ ఆర్థిక సంవత్సరంలో లాభం వచ్చిన సంవత్సరంలో మీరు నష్టాలు దాన్ని అనౌన్స్ చేసి ఇప్పుడు నష్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజు 940 కోట్లు మీరు లాభాలు తీసుకోలేదా? తీసుకున్న తర్వాత నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేసి బ్యాంకులు డబ్బులు ఇవ్వడం మానేశారు, ముడిసరికి ఇవ్వడం మానేశారు, బయలుదేరాల నుంచి విశాఖపట్నం రైల్వే డివిజన్ రైల్వే రేకులు ఇవ్వడం మానేశారు, కోళ్ళు ఇవ్వడం మానేశారు. తద్వారా ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా కాలంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 120 మంది కార్మికుల్ని పోగొట్టుకుని కూడా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గించుకొని ఓ సామాజిక బాధ్యత రీత్యా మేము మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసాం. ఆంధ్ర రాష్ట్రానికి కాదు, తెలంగాణకు కాదు, ఈవెన్ మహారాష్ట్ర కూడా మెడికల్ ఆక్సిజన్ ట్రైన్ నే ఇక్కడికి పంపించే చరిత్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ది. ఎంతకో తెలుసా అండి? కేవలం టన్ను 11,000 రూపాయలు మాత్రమే. అదే టన్ను మెడికల్ ఆక్సిజన్ బయట 2 లక్షలు 3 లక్షలు అమ్ముకున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ కేవలం 11,000 రూపాయలు మాత్రమే సరఫరా చేసింది. రైతులకు అమ్మోనియా ఇమ్మనంటే, యూరియా ఇమ్మనంటే మీ సరఫరా చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వాలు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రైతాంగానికి కావాలన్నటువంటి అమోనియా పుష్కల ప్లాంట్ ఉత్పత్తి చేసి సరైన ధరలకి ఇస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి సరుకు లేక ఉత్పత్తిని ఆపించి పక్కన ఉన్న జిందలు, టాటా, ఇతర ప్లాంట్లు బ్లాక్ లో 5,000, 10,000 అమ్ముకుంటున్నారు స్టీల్ ని. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4,000 నుంచి 15,000 ఉత్పత్తికి వెళ్ళింది కాబట్టి అందరూ కూడా రేట్లు తగ్గించారు. ఇవాళ ఈ భారతదేశంలో గత 10 ఏళ్లలో రేట్లు పెరగని స్టీల్ పరిశ్రమ ఒకటే. ఎందువల్లంటే ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి. ప్రభుత్వ రంగం లేకపోతే సామాన్య మానవుడు కూడా ₹1,00,000 పెట్టి అనుకునే పరిస్థితి అవుతుంది. మీరు చూడండి, వెనక్కి లాస్ట్ 10 years లో ₹1 కూడా 50,000 దగ్గర ఉంది తప్ప స్టీల్ పెరగలేదు. బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్ నాశనం చేస్తే స్టీల్ టన్ను ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 అయినప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నా, ఒక బాత్రూమ్ కట్టుకున్నా ₹1,00,000 పెట్టి స్టీల్ కొనాల్సిందే. కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాలు లేవు. స్టీల్ ప్లాంట్ నష్టాలు అభూత కల్పన. స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం పెట్టింది గత 50 ఏళ్లలో 5,000 కోట్లు మాత్రమే. కానీ స్టీల్ ప్లాంట్ కి తిరిగి ఇచ్చింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 54,000 కోట్లు. స్టీల్ ప్లాంట్ కి పెట్టింది 5,000 కోట్లే ప్రభుత్వం. కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించింది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 1,00,000 మందికి. 1,00,000 కుటుంబాలంటే 5 లక్షల మంది మీద ప్రభుత్వం ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం పెట్టింది 5,000 కోట్లే. కానీ స్టీల్ ప్లాంట్ ఆస్తిని మేము క్రియేట్ చేసింది ఈరోజు 3 లక్షల కోట్ల ఆస్తిని. 3 లక్షల కోట్ల ఆస్తిని 5,000 కోట్లతో మేము క్రియేట్ చేస్తే దాన్ని రాత్రి ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఇది న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. చేసి మరి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందంటారు మీరు? ఏమా ఎందుకు నష్టాలలో ఉంది అనే దుష్ప్రచారాన్ని ఎక్కువగా చూపిస్తూ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతుంది అంటారు అంటున్నాను. ఒక కుక్కను చంపాలనుకుంటే పిచ్చి కుక్కను ముద్రేస్తారు. ఏ విధంగా వేస్తారు ఆ విధంగా ప్రభుత్వ రంగం చంపాలంటే నష్టాలని చెప్పి ముద్రేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. స్టీల్ ప్లాంట్ ఉన్న అప్పులు కేవలం 20,000 కోట్లు మాత్రమే. స్టీల్ ప్లాంట్ గడిచిన 50 సంవత్సరాల్లో ఏ బ్యాంక్ అయినా ఏ ఆర్థిక సంస్థను ₹1 ఎగ్గొట్టిందని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడైనా సరే ₹1 ట్యాక్స్ కట్టకుండా ఎగనామం పెట్టిందో ప్రభుత్వంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కానీ
ఎంతో మంది ఆదానీలు, అంబానీలు, ఎస్ఆర్లు, మిట్టళ్ళు 19 లక్షల కోట్లు భారత ప్రభుత్వానికి, బ్యాంకులకి, ప్రజలకి సడగోపురం పెట్టారు. దేశాలు వదిలి పారిపోయారు. వాళ్ళు ఏమి చేయలేకపోతా ఉన్నారు. అవన్నీ ప్రజల డబ్బులు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి రూపాయి చక్కెర వడ్డీ కూడా బ్యాంకులు కట్టింది, ట్యాక్సులు కట్టింది, న్యాయంగా వ్యాపారం చేస్తా ఉంది, చౌకగా ఉక్కు ఉత్పత్తులు, ఉపోత్పత్తులు తీసుకొస్తా ఉంది. ఇదే మేము చేసిన నేరమా? 1,00,000 మందికి ఉపాధి ఇవ్వడం మేము చేసిన నేరమా? ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని చెప్పి అంటా ఉన్నాం. ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాదు, ఒక ఆదాని ఆస్తి, అమ్మాని ఆస్తి చేయాలనుకుంటే న్యాయమా? వారి సమాధానం చెప్పాలి. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పరిరక్షించుకోవడానికి మీరు ఎవరినైనా కలిసారా? వినతి పత్రాలు అందజేశారా? ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, వైసీపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కలిసామమ్మా. పార్టీలు కలవటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పోయినాం, ప్రతి ఒక్క ప్రజా సంఘానికి కలిసాం, మహిళా సంఘాలను కలిసాం, రా సంఘాలను కలిసాం, ట్రేడ్ యూనియన్లు కలిసాం, ప్రజలను కూడా కలుస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఇంటెన్సిఫైట్ చేయడం ద్వారా గడప గడపకి కూడా పోయి ప్రజలకి ప్రజల ఆస్తిని ఎందుకు అమ్మాలనుకుంటామని చెప్పేసి అడగాలనుకుంటా ఉన్నాం. లక్షల కరపత్రాలు వేయడం ద్వారా. ముఖ్యంగా ఇప్పుడు కలటాలో కూడా అదే అంశాన్ని చర్చిస్తా ఉన్నాం. ఈ కలట వేదికగా దాన్ని ఎండగడతా ఉన్నాం. ప్రజల ఆస్తిని ఎందుకు ప్రైవేట్ ఆస్తి చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం అని చెప్పేసి. ముఖ్యంగా ఈ ప్రస్తుతానికి మీరు చెప్తూ ఉన్నారు అక్కడ ఎటువంటి ముడి సరుకు రావడం లేదు, జీతాలు ఇవ్వడం లేదు. సో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆవేదన మీ మాటల్లో వినిపిస్తోంది. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక 500 కోట్లు కేంద్రం నుంచి ఇప్పించారు. 1140 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు వచ్చినాయి. మొన్న ఈ మధ్య ముంబైలో మా బ్యాంకర్స్ అందరితో కూడా మా చైర్మన్ సమావేశం పెట్టినప్పుడు వారు ఏమడిగారంటే, మాకేమీ రూపాయి అక్కర్లేదు, ప్రభుత్వం నుంచి ఒక లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇప్పించండి, మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు మేము పంప్ చేస్తాం, మీకు పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు, ఎందుకంటే మీ కంపెనీ తాలూకా నెట్ అసెట్ వాల్యూ 3 లక్షల కోట్లు ఉంది, మీకున్న కేవలం 20,000 కోట్లే, మీరు ఎప్పుడు మాకు రూపాయి ఎగ్గొట్టలేదు, లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇప్పించండి అడిగారు. అడిగితే ఆ లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో సెయిల్ ప్లాంట్లు మొత్తం అన్ని ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అదే స్టీల్ మంత్రిత్వ శాఖలో ఉంది. రెండు కలిపి విలీనం చేస్తే ఓ జెయింట్ కంపెనీ అవుతుంది, 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందని చెప్పి అడిగాం. అదే ఇప్పుడు కూడా అన్ని ప్లాంట్లు బొకారో, బిలాయ్, రూర్కెలా, సేలం అన్ని ప్లాంట్లు కూర్చొని కలెక్టర్లు చర్చిస్తాను. వై డోంట్ బెడ్ విత్ ఆల్ ద స్టీల్ ఇండస్ట్రీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఇన్ వన్ అంబ్రెల్లా, అది చర్చ నడుస్తా ఉంది ఇప్పుడు. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు రా మెటీరియల్ ఇచ్చినట్టయితే, అలాగే రైల్వే రేకులు ఇచ్చినట్టయితే, బ్యాంకులను కొంచెం ఫ్రీ చేసినట్టయితే మేము రోజుకి 10 కోట్ల చొప్పున 365 రోజులు ఇంటూ 10 కోట్లు 3,650 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ తెచ్చి ఢిల్లీలో పార్లమెంట్ ముందు పెడతామని చెప్పేసి కూడా మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఇది కాదని చెప్పమనండి ప్రభుత్వాన్ని. మమ్మల్ని ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారంటే, పెద్దవాళ్ళని మరింత పెద్దవాళ్ళు చేయడం కోసం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం, ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ లేకుండా చేయడం కోసం. ఆ మెడికల్ ఆక్సిజన్ అదే ప్రైవేట్ వాడైతే 3 లక్షలకు అమ్ముకుంటాడు. అదే మేము 11,000కి ఇచ్చాం. అదే అమోనియాని ఎన్ని వేల రూపాయలకు అమ్ముకుంటాడు, రైతులు ఇబ్బంది పెడతాడు. మీరు ఆలోచించేయండి. స్టీల్ రేపు 1,00,000 రూపాయలు చేయబోతున్నారు టన్నుకి, అది ఆలోచించేయండి. ఆ విధంగా ఇది ప్రభుత్వంలో కొనసాగాలని చెప్పేసి మా పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటాన్ని గడప గడపకు తీసుకుపోవడం కోసం కూడా ప్లాన్లు తయారు చేస్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా రామ్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీతో ఏకీభవించిన విషయం గుర్తుంది ప్రజలందరికీ కూడా. మరి ఈ రోజు వాళ్ళ స్పందన ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇంత వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మళ్ళీ మీరు కలిసే ప్రయత్నం చేశారా? అప్పుడు ఇచ్చిన మద్దతే ఇప్పుడు ఇవ్వమని కోరారా? వాళ్ళు ఏమన్నారు? 2 months బ్యాక్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఢిల్లీలో వారి ఆఫీస్ లో. మా డెలిగేషన్ పోయి మేము ఖచ్చితంగా మీతోనే ఉంటామని చెప్పి వారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారే కొన్ని వేల మందిని అన్ని జిల్లాల నుంచి పోగు చేసి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ గడ్డ మీద ఒక మీటింగ్ పెట్టి అదే డాయస్ మీద మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడుతూ ఆయన చెప్పారు, నాకు ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, ఉంటే నేను గొడవ తేల్చేవాడని చెప్పేసి ఆయన ఇవాళ ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థాయిలో ప్రజలు కూర్చోబెట్టారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా కేంద్రం వద్ద చాలా పరపతి ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడి తెలుగు వాళ్ళ విశాఖ ఉక్కుని ప్రభుత్వాలను కొనసాగిస్తూ పూర్తి స్థాయి ఉత్పత్తి వైపు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఓకే. సో రామ్ గారు, ఇప్పుడు వాలంటీర్లకి సంబంధించి అంటే ఎవరైతే విఆర్ఎస్ తీసుకోవాలని చెప్తూ ఉన్నారో దానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? ఖచ్చితంగా ఓ సంవత్సరం 2 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు
వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆర్థికంగా వాళ్ళకి ఏదైనా ₹1 ఆశ పెట్టి బయటికి పంపించవచ్చు. కానీ 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం రాష్ట్ర ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోవాలి. ఒకవేళ నిజంగా VRS 1000 మందికి ఇస్తే 2000 మంది కొత్త వాళ్ళు రిక్రూట్ చేయమనండి, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్న వాళ్ళ ఇంటికి పంపించేసి కొత్త వాళ్ళకి ఉద్యోగం లేకుండా నిరుద్యోగం రోడ్ల మీద తిప్పేసి రౌడీజాన్ని లేకపోతే అసాంఘిక శక్తులను పెంచి పోషిద్దామని ప్రభుత్వం అనుకుంటా ఉందా? ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాం. ఓకే, మరి ఫైనల్ గా చెప్పండి రామ్ గారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక పక్క అంటే ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ అనుకున్న దాన్ని, మీకు తెలిసిన విషయాన్ని మరొకసారి నేను నొక్కి చెప్తున్నా మీకు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైంది. ఏది ఏమైనా సరే ఆ దిశగానే అడుగులు వేస్తున్న నేపథ్యంలో మీరేం చేయాలనుకుంటున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజల స్టీల్ ప్లాంట్, ప్రజల స్టీల్ ప్లాంట్ ప్రజలే కాపాడుకుంటారు. విశాఖకు తెలుగువాడకు అని చెప్పేసి పొట్లాడి తెచ్చుకున్న కర్మాగారాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ప్రతి తెలుగువాడికి తెలుసు. 13 కోట్ల మంది తెలంగాణలో ఉన్న, ఆంధ్రలో ఉన్న తెలుగువాడు ప్రతి ఒక్కరు కూడా దీని ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజా ఉద్యమాల ముందు ప్రభుత్వ నిర్ణయాలు నిలబడలేవు. మీరు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేసినా, లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేసినా, వ్యాలిడేటర్స్ని అపాయింట్ చేసినా గడిచిన 4 సంవత్సరాలు ఒక్కడిని కూడా విశాఖపట్నం గడ్డ మీద కాలు పెట్టడం లేదు. విశాఖపట్నం మీరు రోడ్డు దారిని వస్తారా, రైల్వేలో వస్తారా, సీవేలో వస్తారా, ఎయిర్పోర్ట్ లో వస్తారా, ఎక్కడ వచ్చినా మేము అడ్డుకుంటాం అని చెప్పేసి శబ్దంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా మీరు అనౌన్స్ చేసి రేపు జనవరి 26వ తారీఖు నాటికి 4 సంవత్సరాలు పూర్తి అవుతోంది. అదే రోజున కోర్మన్పాలెం స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి ఇండస్ట్రియల్ హబ్ అనేటువంటి మల్కాపురం వరకు కూడా అడుగు అడుగున మనుషుల నుంచే పెడతాం. కుటుంబ సభ్యులు రోడ్డు మీద తీసుకొస్తాం, కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీద తీసుకొస్తాం, నిర్వాసితులు రోడ్డు మీద తీసుకొచ్చి నీ దుర్నీతిని ఎండగట్టేదాని కోసం మేము ప్రయత్నం చేస్తాం. తద్వారా మీ రాజకీయాలు ఎండగడతామని చెప్పి హెచ్చరిక చేస్తాం. ప్రస్తుతానికి ప్రత్యక్షంగా మీకు ఏ రాజకీయ పార్టీలు మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధమవుతున్నాయండి? ఇంక్లూడింగ్ అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ప్రతిపక్షంలో వైసీపీ కానీ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తా ఉంటూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో అది కనబడేటట్టుగా కనపడలేదా? మీరు అడిగినట్టుగా ఇద్దరు ఎంపీలతో వచ్చినటువంటి కుమారస్వామి గారు 15,000 కోట్లని కర్ణాటకకు తీసుకెళ్తా ఉన్నారు మూసేసిన ప్లాంట్ కోసం. అంటే అది 0.7 మిలియన్ టన్ను మాత్రమే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్ను. అంటే వారు 15,000 కోట్లు పట్టుకెళ్తే కర్ణాటకకి దామాషా పద్ధతిలో 1,50,000 కోట్లు విశాఖపట్నానికి ఇవ్వాలి. మేము 1,50,000 రూపాయలు కూడా మిమ్మల్ని ఇమ్మని అడగట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ని బెర్త్ చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న భూముల్ని రాష్ట్రపతి గారి పేరు మీద నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద మార్చండి. మాకు రామిడిలు మాత్రం ఇవ్వండి అని మేము న్యాయంగా అడుగుతా ఉన్నాం. డబ్బులు ఇవ్వమని, ప్రజల డబ్బులు మాకు కావాలని మేము అడగటం లేదు. మేమే ప్రజలకు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? చేతులెత్తి నమస్కరించి తెలుగు ప్రజలు ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి ధైర్యానికి, దొన్నికి, మద్దతుకి వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు ప్రజలు పోరాడి తెచ్చిన కర్మాగారాన్ని అదే విధంగా కాపాడుకోవడం కోసం మీరు మరింత మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి, మీ మద్దతు ద్వారా ఏ ప్రభుత్వం అయితే కలిసి వస్తుందో ఆ ప్రభుత్వాన్ని కలుపుకుంటాం, ఏ రాజకీయ పార్టీ అయితే కలిసి వస్తుందో ఆ రాజకీయ పార్టీ కలుపుకుంటాం. రాని పార్టీలను ఎండగడుతూ వాళ్ళ మీద పోరాటాన్ని, విశాఖని ప్రజల సంవత్సరాన్ని కాపాడుకుందామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, మాతో మాట్లాడారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.